విద్యుత్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటంలో పోలీసు తూటాలకు బలైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామిలకు సిఐటియు ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విద్యుత్ సంస్కరణలలో భాగంగా స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషబాబ్జీ, చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మాలక రమణ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యమం ఫలితంగా 15 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా విద్యుత్ ధరలు పెంచేందుకు సాహసించలేదని తెలిపారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకిచ్చిన మాటకి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆగస్టు 28 కరెక్ట్గా 24 ఏళ్ల క్రితం విద్యుత్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా హైదరాబాద్లో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తుంటే దాంట్లో రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి అనేటువంటి ఇద్దరు సిఐటి కార్యకర్తలు, ఇంకొక ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు ఆ ప్రభుత్వం నిర్వహించినటువంటి కాల్పుల్లో అమరులు అవ్వడం జరిగింది. వారిని స్మరించుకుంటూ ఈరోజు వాళ్ళకి నివాళులు అర్పించేటువంటి పని చేశాం. అయితే ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ఎదురవుతుంది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకించారు. ఎవరూ కూడా స్మార్ట్ మీటర్లు బిగించుకోవద్దు, అవసరమైతే తీసి పక్కన పాడేయండి అని చెప్పారు ప్రజలకి, రైతులకి. అలాగే తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన వెళ్ళి స్మార్ట్ మీటర్ల బిగింపుకు వ్యతిరేకంగా కోర్టులో కేసు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. అధికారంలోకి వచ్చి ఇవాళ 2 నెలలు అవుతుంది తెలుగుదేశం ప్రభుత్వం. 2 నెలల్లోనే ఏదైతే ప్రజలకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారో చెప్పిన దానికి విరుద్ధంగా యూటర్న్ తీసుకుని ఈరోజు స్మార్ట్ మీటర్లని, అదానీ మీటర్లని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజల గృహాలకు బిగించేందుకు, రైతులకు బిగించేందుకు ఆల్రెడీ రాష్ట్రానికి తీసుకొచ్చున్నారు. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ మాట అయితే ప్రజలకు చెప్పారో ఆ మాట మీద అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిలబడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో 2000 సంవత్సరంలో ఎలాంటి విద్యుత్ పోరాటం అయితే ప్రజల నుంచి ఎదుర్కొన్నారో తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు, అలాంటి పరిస్థితి పునరావృతం అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రజలు ఇప్పటికే ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా చాలా ఇబ్బంది పడుతున్నారు.